పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో తిరుగుబాటు చెలరేగుతుంది. మేము పాకిస్తాన్లో ఎప్పటికీ భాగం కాదు అంటూ సంచలనమైన ప్రకటన చేస్తోంది పీఓకి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఒకప్పుడు పాకిస్తాన్ కాశ్మీర్ మా దేశంలో భాగం అని ప్రపంచానికి చెప్తుండేది. కానీ ఇప్పుడు అదే ప్రాంతంలోని ప్రజలు మేము పాకిస్తాన్లో భాగం కాదు అంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇది కేవలం ఒక నినాదం కాదు, పాకిస్తాన్కు రాజకీయంగా, దౌత్యపరంగా, భద్రతాపరంగా పెద్ద సవాలుగా మారుతున్నటువంటి పరిణామం. గత కొన్ని వారాలుగా పాకిస్తాన్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో నిరసనలు ఉద్రిక్తమవుతున్నాయి. ఒకవైపు ఆందోళనలు, మరొకవైపు అరెస్టులు, కాల్పులు, నిషేధాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసలు అక్కడేం జరుగుతుంది? ఈ నిరసనలకు ప్రధాన కారణమేంటి? ఈ పరిణామాల ప్రభావం భారతదేశంపై ఉంటుందా? ఈ వీడియోలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వివిధ వర్గాల ప్రకటనలు మరియు చారిత్రాత్మక నేపథ్యాన్ని పరిశీలిస్తూ పూర్తి విశ్లేషణను చేయడానికి ప్రయత్నిద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. భారత్ ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లేక పీఓకే అని పేర్కొంటుంటుంది. పాకిస్తాన్ దీనిని ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని పిలుస్తుంది. అంతర్జాతీయంగా చాలా సంస్థలు పాకిస్తాన్ అడ్మినిస్ట్రేట్ కాశ్మీర్ అని పిలుస్తుంటాయి. కాశ్మీర్పై భారత్, పాకిస్తాన్ వేరువేరు హక్కువాదనలను కొనసాగిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ప్రారంభంలో ఇవి విద్యుత్ ఛార్జీలు, అధిక ద్రవ్యోల్బణం, రోజువారీ జీవన వ్యయాల పెరుగుదల వంటి ఆర్థిక సమస్యలతో మొదలయ్యాయి. వ్యాపారులు, స్థానిక సంస్థలు, ప్రజలు కలిసి నిరసనలు చేపడుతున్నారు. ఆ తర్వాత ఈ ఉద్యమం పాలనా వ్యవస్థ, రాజకీయ హక్కులు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి వంటి అంశాల ఆధారంగా విస్తరించుకుంటూ వెళ్తుంది. ఈ ఉద్యమంలో అవామీ యాక్షన్ కమిటీ అనే సంస్థ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంస్థపై ఆల్రెడీ చర్యలు తీసుకుంది. కొంతమంది నాయకులను వివిధ చట్టాల కింద అదుపులోకి తీసుకున్నట్టు ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఉద్యమకారులు మాత్రం తాము ప్రజల హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నామని చెబుతుంటారు. నిరసనకారులు కొన్ని ప్రధాన అంశాలను ప్రస్తావిస్తున్నారు. వారి వాదన ప్రకారం తమ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రయోజనాలు స్థానిక ప్రజలకు తగినంత అందడం లేదని, ఆర్థిక వివక్ష జరుగుతుందని, రాజకీయ ప్రాతినిధ్యంపై అసంతృప్తి ఉందని, తమ ప్రాంతానికి సంబంధించిన నిర్ణయాల్లో స్థానికుల పాత్ర చాలా పరిమితంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ అంశాలపై పాకిస్తాన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ చర్చలో బలూచిస్తాన్ పేరు కూడా వినిపిస్తుంది. బలూచిస్తాన్లో కూడా కొంతకాలంగా వేర్పాటువాద కార్యకలాపాలు, భద్రతా సమస్యలు కొనసాగుతున్నాయి. అక్కడ కొన్ని వేర్పాటువాద సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నాయి. అయితే బలూచిస్తాన్ పరిస్థితి, పీఓకే పరిస్థితి చారిత్రకంగా, రాజకీయంగా వేరువేరు నేపథ్యాలను కలిగి ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. భారత్ అధికారిక వైఖరి చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం యొక్క అధికారిక వైఖరి ప్రకారం మొత్తం జమ్మూ కాశ్మీర్ ప్రాంతం తమ భూభాగంలోది అని భారత్ వాదిస్తుంది. భారత పార్లమెంట్, ప్రభుత్వం ఈ అంశంపై ఇదే అధికారిక వైఖరిని పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై పునరుద్ఘాటించాయి. మరోవైపు పాకిస్తాన్ ఈ వాదనను ఎప్పటికీ అంగీకరించదు. ఇదే రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక వివాదానికి కారణమవుతుంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న కూడా ఇదే. ఈ నిరసనలు కేవలం ఆర్థిక సమస్యలతోనే ఆగిపోతాయా, లేక
పెద్ద రాజకీయ ఉద్యమంగా మారుతాయా? దీనిపై ఇప్పుడే తుది నిర్ణయం చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వివిధ వర్గాలు వివిధ వ్యాఖ్యలు చేస్తున్నాయి. స్వతంత్రంగా ధృవీకరించలేని అనేక వాదనలు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల ధృవీకరించిన సమాచారం ఆధారంగానే ప్రస్తుతం మనం పాకిస్తాన్ పీఓకే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఒకేసారి అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, ద్రవ్యోల్బణం మరొక వైపు, రాజకీయ అస్థిరత ఇంకొక వైపు, భద్రతా సమస్యలు, సరిహద్దు ఉద్రిక్తతలు, వేర్పాటువాదులు ఒకవైపు, ఇవన్నీ కలిసి ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలోనే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలు మరింత సవాలుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం దక్షిణాసియా రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటిగా మారుతున్నాయి. అయితే ఈ అంశంపై అనేక రాజకీయ వాదనలు కూడా ఉన్నాయి, ప్రచారాలున్నాయి, సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించిన సమాచారం ప్రకారం అధికారిక ప్రకటనలు ఏవీ లేవు. విశ్వసనీయ నివేదికలను పరిశీలించి భవిష్యత్తులో ఈ ప్రాంత పరిణామాలు ఎలా మారతాయో అది అక్కడి పరిస్థితులు, రాజకీయ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాలపై తప్పక ఆధారపడి ఉంటుంది. మరి ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? పీఓకేలో జరుగుతున్న నిరసనలు ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి లోతైన జియో పొలిటికల్ విశ్లేషణలు, రాజకీయ అంశాలపై ఫ్యాక్ట్ బేస్డ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలకు మళ్ళీ కలుద్దాం.